ఇక సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నుంచే తేజేశ్వర్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తూ వచ్చారని ఎస్పీ వివరించారు. ఐశ్వర్య, తిరుమలరావులు కలిసి సుఫారీ గ్యాంగ్ తో తేజేశ్వర్ ను హత్య చేయించారని వెల్లడించారు. నిందితులు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గురించి చర్చించుకున్నారని, అక్కడిలా ఇక్కడ దొరికిపోకుండా జాగ్రత్త పడాలని పలుమార్లు మాట్లాడుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హత్య తర్వాత తిరుమలరావు, ఐశ్వర్యలు లడక్ వెళ్లాలనుకున్నారని చెప్పారు. భర్తను చంపేస్తే ఐశ్వర్యతో కలిసి ఉండవచ్చునని, తిరుమలరావే హత్యకు స్కెచ్ వేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. తేజేశ్వర్ కదలికలను తెలుసుకోవడానికి నిందితులు జీపీఎస్ ట్రాకర్ వాడినట్లు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు కలిసి తేజేశ్వర్ ను కారులో తీసుకెళ్లారని, కారులో ఉండగానే అతన్ని కొట్టి చంపినట్లు గుర్తించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైందన్నారు. గొర్రెల కాపర్ల సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో A1 గా తిరుమలరావు, A2 గా ఐశ్వర్య, A8 గా సుజాత ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురాం, రాజేష్, అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్, అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు, అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నుంచే తేజేశ్వర్ ను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తూ వచ్చారని కూడా ఎస్పీ వివరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం రోజు రోజుకి ఇలాంటి ఘటనలు నిజంగా సభ్య సమాజంలో ఈ పరిస్థితులు ఎంత దారుణమైన పరిస్థితులు దాపరిస్తున్నాయో అర్థమవుతోంది. సో మొత్తంగా ఈ కేసులో పోలీసులు అయితే కీలక వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఆ వివరాలేంటి, ఫుల్ డీటెయిల్స్? వంశీ, 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించి నిందితుల వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా ఈ వివాహం మే 18న గద్వాలకు చెందిన తేజేశ్వర్ కు కర్నూలులోని ఐశ్వర్యకు వివాహమైంది. అంతకుముందు ఎంగేజ్మెంట్ సమయం నుంచే దానికి సంబంధించిన ఐశ్వర్యకు గతంలో కర్నూలుకు చెందిన బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుండి కూడా వీరి మధ్య కలవడం చాలా దూరం ఇబ్బందులు కలిగజేసింది. ఈ నేపథ్యంలోనే తిరుమలరావు, ఐశ్వర్య ఇద్దరు కలిసి తేజస్ ను హత్య చేసేందుకైతే ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ లో భాగంగానే పలుమార్లు తేజస్ ను హత్య చేసేందుకైతే వివిధ మార్గాల ద్వారా వాళ్ళు శోధించారు. చివరకు తన బైక్ పైన వివాహమైన మే 18న వివాహమైన తర్వాత కూడా తన బైక్ పై ఎక్కించుకొని, అంటే ఐశ్వర్య బైక్ పై, అంటే తేజేశ్వర్ తో బైక్ తీసుకొని ఇద్దరు కలిసి కర్నూలుకు వెళ్దామని పలుమార్లు ఆమె బలవంతం మీద కర్నూలుకు వెళ్లారు. ఆ కర్నూలుకు వెళ్తున్న సమయంలో కూడా అతన్ని అటాక్ చేసేందుకైతే చాలా గ్యాంగులు పనిచేసినాయి. దీనికి సంబంధించి బ్యాంకు మేనేజర్ తిరుమలరావు స్కెచ్ వేశారు. దాంతో పాటు 5-6 పలుమార్లు ఈ హత్యకు సంబంధించి పలు పథకాలు వేసినా విఫలం కావడంతో చివరగా ఈ నెల 17న గద్వాలలోని తేజేశ్వర్ ఇంటికి వచ్చి కారులో ఎక్కించుకొని వ్యవసాయ పొలంలో చూడడానికి సర్వేయర్ కావాలి, దానికి సంబంధించిన అమ్మకాలు కావాలి, ఎవరైనా అమ్మడం జరుగుతుంటే చూపించాలని తేజస్విని ఆ రోజు మొత్తము ఆ కారులో గద్వాలకు సంబంధించి పరిసర ప్రాంతాలతో పాటు ఆ ఇటికాల మండలం ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలను, ఇతర ఫ్లాట్లను చూపించమని అడిగారు. దీనికి సంబంధించి ఈ సుపారీ గ్యాంగ్ గతంలో కూడా తేజేశ్వర్ కు ఫోన్ చేసి ఇక్కడ మాకు ఫ్లాట్లు కావాలి, వ్యవసాయ భూములు కొనాలి, దీనిపైన కొద్దిగా సహకరించాలి, మీరు సహకరిస్తే దానికి వచ్చే కమిషన్ లో మీకు ఇస్తామంటే తేజేశ్వర్ కొంత వారికి ఉపయోగపడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న కూడా తేజేశ్వర్ ను దానికి సంబంధించి వ్యవసాయ భూములు కొనాలనే దానిపైనే ఆ కారులో ఎక్కించుకొని అతన్ని ఇటికాల మండలం శివారుకు వెళ్లిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా తేజేశ్వర్ ను హత్య చేసి కత్తులతో, వేటకొడలతో గొంతు కోసి
తర్వాత కర్నూలు శివార్లోని ప్రాంతంలో తిరుమలరావుకు సంబంధించిన ఒక ఫామ్ హౌస్ లో కూడా తగలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కూడా వాళ్ళు విఫలం కావతో కర్నూలు జిల్లాకు తీసుకెళ్లి అక్కడ కాల్చివేసిన సంఘటన, అక్కడనే ఒక పడవేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా తేజస్వను హత్య చేసేందుకు మేఘాలయలో జరిగిన హనీమూన్ సంఘటన కూడా తిరుమలరావు ఐశ్వర్య కూడా ప్లాన్ వేశారు. అక్కడ ఆ మర్డర్ కేసులో, భర్తను చంపిన మర్డర్ కేసులో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు మనం చేసే ఈ తేజస్వను లేపేయడంలో పొరపాట్లు జరగకూడదు, పోలీసులకు కూడా చిక్కకూడదు అనే పథకం రచించారు. ఈ పథకంలో తేజేశ్వర్ హత్య తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలరావు కూడా బ్యాంకు నుంచి 20 లక్షల లోన్ తీసుకున్నారు. ఈ సుపారీ గ్యాంగ్ కు 2 లక్షల అమౌంట్ వాళ్ళకు చెల్లించి సుపారీ గ్యాంగ్ లోని ముగ్గురు వ్యక్తులని ఈ హత్యకు ఉపయోగించారు. దాంతో పాటు ఈ హత్యలో ప్రధాన నిందితుడైన తిరుమలరావు, అక్కడ ఐశ్వర్య, దానికి సంబంధించి తిరుమలరావు తండ్రి తిరుపతయ్య, హత్యకు ప్లాన్ వేసిన కుమ్మరి నాగేష్, పరశురాముడు, చాకలి రాజులను కూడా పోలీసులు అయితే అరెస్టు చేశారు. ముఖ్యంగా ఈ హత్య చేస్తున్నారన్న సమాచారం కూడా ఐశ్వర్య తల్లి సుజాతకు ఉందని చెప్పినా ఆమె ఎక్కడ కూడా బయటికి వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే 8 మందిపై ఈ హత్యలో ప్రధాన ప్రమేయం ఉన్న తిరుమలరావు, ఐశ్వర్యతో పాటు తండ్రి తిరుపతయ్యను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ముఖ్యంగా తేజేశ్వరు గద్వాల పరిసర ప్రాంతంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఏ ప్రాంతాల్లో ఏ సమయంలో ఉంటున్నాడు, దానికి సంబంధించి స్థానికుడైన మోహన్ కూడా తిరుమలరావు మచ్చిక చేసుకున్నాడు. అతనికి కూడా కొద్దిగా డబ్బులు అందజేశాడు. ఈ నేపథ్యంలో తేజేశ్వర్ బైక్ కూడా GPS ట్రాక్ ను సిస్టమ్ ను అమర్చారు. అతను ఎక్కడికి వెళ్ళింది, ఏ సమయంలో వెళ్తుంది, ఇంటికి వెళ్తున్నాడా అంటే అతని హత్య చేసేందుకు ఎక్కడైతే అనువైతే ప్లాన్ ఉంటుందో అక్కడ వేసేందుకైతే ప్లాన్ చేశారు. రైట్, థ్యాంక్ యూ.